నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. డీటెయిల్ చూస్తే హైడ్రా పేరు చెప్తేనే ఎవరు వచ్చి వణుకుపోతున్న నగరవాసులకు కూల్చివేతలపై హైడ్రా బాస్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాల వైపు హైడ్రా బుల్డోజర్లు రావన్నారు. జూలై 2024కు సిద్ధమైన అనుమతి లేని నివాస గృహాల వైపు కూడా వెళ్లబోమని స్పష్టతనిచ్చారు. అయితే వాణిజ్య వ్యాపార కట్టడాల విషయంలో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పారు. హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటుకు ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని వెల్లడించారు. గతంలో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న వారు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు హైడ్రా వెళ్లదని వివరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని మాత్రం కూల్చేస్తామని హెచ్చరించారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు పనిచేస్తున్నామని హైడ్రా కమిషనర్ తెలిపారు. పేదల జోలికి హైడ్రా రాదని, వారి ఇళ్లను కూల్చివేస్తున్నాము అనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని రంగనాథ్ సూచించారు. హైడ్రా ఆవిర్భావం తర్వాత అనుమతిచ్చి ఉన్నా లేకున్నా ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చివేయడంతో పాటు అనుమతులిచ్చిన అధికారులను కూడా బాధ్యులను చేస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ సిటీ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియను ప్రారంభించామన్నారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టగా వాటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల చెరువు, ప్రభుత్వ భూములు, పార్కును స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు 5,000కు పైగా ఫిర్యాదులు రాగా చాలా వరకు పరిష్కరించగా మరికొన్ని పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. కమిషనర్ ఇచ్చిన క్లారిటీతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.